హాయ్ అండి అందరికి. ముందుగా నాకు హెల్ప్ చేసిన వాళ్ళకి థ్యాంక్ యూ. అలాగే ఎవరైతే ఇంకా ఎవరికైనా హెల్ప్ చేయాలి అన్న ఆలోచన ఫినాన్షియల్‌గా నాకున్న ప్రాబ్లమ్‌కి దయచేసి హెల్ప్ చేయండి. నేను మా మదర్ కండిషన్ చెప్పాను కదా! మాది గుంటూరు అన్నమాట. గుంటూరులో తక్కెళ్ళపాడు దగ్గర కిమ్స్ చక్ర అనే హాస్పిటల్ క్యాన్సర్ హాస్పిటల్‌లో మా మదర్‌కి ఆరోగ్యశ్రీ మీద ఈ క్యాన్సర్ ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేస్తున్నారు. ఆల్మోస్ట్ 60 డేస్ చెప్పారు ట్రీట్మెంట్ అనేది. ఒక వీక్‌లో 4 డేస్ వచ్చేసి గర్భసంచికి సంబంధించిన ఆ ఇన్ఫెక్షన్ లేజర్ ట్రీట్మెంట్ చేస్తే, ఒక రోజు మాత్రం కీమోథెరపీ చేస్తారనమాట. ఆ కీమోథెరపీ చేసిన తర్వాత బాడీ ఎలా రియాక్ట్ అవుతుంది, ఏంటి, దానికి కావాల్సిన మెడిసిన్ కానీ, అసలు ఆ బాడీకి పాజిటివ్‌గా రియాక్ట్ అవుతుందా లేదా, ఒక 2 డేస్ గ్యాప్ ఇచ్చి మళ్ళీ నార్మల్ గర్భసంచికి సంబంధించిన లేజర్ ట్రీట్మెంట్ చేయాలి. ఇలా 60 డేస్ చేయాలనమాట. మా అదృష్టం బావుండి ముందే బాడీ రియాక్ట్ అయ్యి పాజిటివ్‌గా హెల్త్ ఉంటే ఆహ్, 1½ మంత్‌లోనే అయిపోతుంది. బట్ మా మదర్ షుగర్ పేషెంట్. డయాబెటిస్ ఉంది తనకి. సో, చాలా 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 జాగ్రత్తగా చేయాలి. షుగర్ కంట్రోల్‌లో ఉండాలి. ఇవన్నీ చూసుకుంటూ ఉండాలి. సో, నాకిద్దరు చిన్న పిల్లలతో ఇప్పుడు అదొక హెడేక్ అనమాట. కానీ ప్లస్ పాయింట్ ఏంటంటే, మా సిస్టర్ ఉంది కాబట్టి మా సిస్టర్‌ని నేను హాస్పిటల్‌కి పంపించగలను. బట్ ఫైనాన్షియల్‌గా మా సిస్టర్ కూడా అంత ఉన్నదేం కాదు. తను చ చిన్న చిన్న పనులు చేసుకుంటూ బతికేది. సో, అందుకని నేను మీ హెల్ప్ అడుగుతున్నాను. దయచేసి మాకు ఫైనాన్షియల్‌గా సపోర్ట్ చేయండి. ప్లీజ్, ప్లీజ్, ప్లీజ్. ఎంత స్ట్రగుల్స్ ఫేస్ చేస్తున్నామో ఒక 2, 3 డేస్‌లో జాయిన్ అవ్వాలి హాస్పిటల్‌లో. మీరు లిటరల్లీ నమ్మినా నమ్మకపోయినా చేతిలో ₹1 లేదు. ప్లీజ్ అర్థం చేసుకోండి. ఎవరైనా హెల్ప్ చేయాలనుకుంటే దయచేసి మా మదర్ క్యాన్సర్ ట్రీట్మెంట్ తీసుకోబోతుంది. ప్లస్ గర్భసంచి ఇన్ఫెక్షన్‌కి కూడా ట్రీట్మెంట్ ఉంటుందన్నమాట. సో, దయచేసి ఎవరైనా హెల్ప్ చేయాలనుకుంటే చేయండి. థ్యాంక్ యూ. ఇష్టమైన రాక్షసుడు పార్ట్ 74. 2 వారాల కాలం గడిచిపోతే తెల్లారితే కృష్ణ పెట్టిన 30 రోజుల ఒప్పందంలో తనే గెలుస్తుంది అన్న ఆనందం ఒక పక్క. కృష్ణ ముంబై వెళ్ళాక తను చేయాలనుకుంటున్న పనులు మరో పక్క. రాధికకి ఊపిరాడగనివ్వకపోవడంతో ఆలోచనలో ఉండిపోతుంది. ఆమె ఆలోచన గమనించిన కృష్ణ రాధిక భుజం మీద చేయేస్తాడు. కృష్ణ చేతి స్పర్శకి తేరుకున్న రాధిక తలెత్తి అతని వంక ఏంటి అన్నట్టు చూస్తుంది. ఏమైంది రాధి? ఏదో డీప్ గా ఆలోచిస్తున్నావు. రేపటితో మన ఒప్పందం గడువు ముగిసిపోతుంది కృష్ణ. నువ్వు ముంబై వెళ్ళిపోతావు కదా! అక్కడి నుండి మనకు ఒప్పందం మొదలవుతుంది. దాని గురించి ఆలోచిస్తున్నాను. నాతో పోటీగా నన్ను టెస్ట్ చేయాలని నువ్వు కూడా ఇలాంటి ఒప్పందం పెడతావని అస్సలు అనుకోలేదు రాజీ. మనిద్దరి మధ్య ఉన్న బంధం ఇంకా బలపడడం కోసమే ఇలాంటి ఒప్పందం పెడుతున్నాను మామ. నువ్వు ఇలా మాడు మొహంతో ఆ ఒప్పందానికి ఒప్పుకోవాల్సిన అవసరం లేదులే. నీ వల్ల కాకపోతే వదిలేయ్. ఇలా మాటలతో లాక్ చేయకే రాక్షసి. నీ దగ్గర నో అనే ఆన్సర్ ఇవ్వను అని చెప్పాను కదా! ముంబై వెళ్ళి వచ్చే వరకు నీకు ఫోన్ చేయను, మెసేజ్ చేయను సరేనా? నా మామ బంగారు మామ అని కృష్ణ బుగ్గల్లాగి ఈరోజు డిన్నర్ నువ్వు చేసేయ్ అని ఆర్డర్ వేస్తుంది. జీ మేడం అని బెండ్ అయిన కృష్ణ రాధిక బుగ్గకు గట్టి ముద్దెత్తి కిచెన్లోకి వెళ్తాడు. డిన్నర్ కంప్లీట్ అయ్యాక 24 గంటల్లో రాధికని వదిలి వెళ్ళబోతున్నందుకు బెంగతో ఆమెని ఉక్కిరి బిక్కిరి చేసి ఊపిరాడనివ్వకుండా ముద్దు ముచ్చట్లతో ఉదయంలోకి మారుస్తాడు. ఇన్నాళ్ళు నువ్వు రాముడివనుకున్నాను. కాదు నువ్వు కూడా కృష్ణుడిలా అల్లరివాడివే అని కృష్ణ జుట్టు పీకేసి ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళిపోతుంది రాధిక. ఆమె కోపానికి నవ్వుకుంటూ పెక్సర్స్ వేసి వంటగదిలో కాఫీ నుండి లంచ్ బాక్స్ వరకు అన్నీ ప్రిపేర్ చేయడం స్టార్ట్ చేస్తాడు. ఏంటి రోజు సార్ గారు డ్యూటీ ఎక్కారు? రాధిక మాటలకి రాత్రంతా నన్ను మోసావు కదా! చాలా కష్టపడి ఉంటావు. అందుకే హెల్ప్ చేస్తున్నాను అని అల్లరిగా కన్ను కొడతాడు కృష్ణ. అతని మాటలకు మొహం ఎర్ర టమాటా అయితే చేతిలో ఉన్న టమాటో అతని మీదకి విసురుతుంది. ఆ టమాటా క్యాచ్ పట్టి కసక్కుమని కొరికేసి రాధికని ఇంకొంచెం రెచ్చగొడతాడు. నీతో నాకెందుకు బాబు, నాకు చాలా ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది. సో నేను రెడీ అవ్వాలని ఫాస్ట్ గా ఆఫీస్ కి రెడీ అవ్వడం స్టార్ట్ చేస్తుంది. ఆమె కోసం లంచ్ బాక్స్ అందించిన కృష్ణ డ్రాప్ చేస్తాను అంటున్నా వినిపించుకోకుండా ఫాస్ట్ గా వెళ్ళిపోతుంది. ఆమె హడావుడి తెలిసిందే కాబట్టి నవ్వుకుంటూ తను కూడా రెడీ అయిన కృష్ణ ఆఫీస్ కి స్టార్ట్ అవుతాడు.
కృష్ణ ఆఫీస్కి వచ్చేసరికి రాధిక మీటింగ్ లో బిజీగా ఉంటుంది. యశిత కోసం వెళ్ళిన కృష్ణకి ఆమె వర్క్ చేస్తూ కనిపిస్తుంది. యశి గుడ్ మార్నింగ్. మార్నింగ్ అన్నయ్య. నవ్వుతూ పైకి లేచి రా కాఫీ తాగుదాం అంటూ క్యాంటీన్ వైపు నడుస్తుంది. కృష్ణ కూడా ఆమె వెనక క్యాంటీన్ కి వెళ్ళిపోతే ఇద్దరు నార్మల్ విషయాలు మాట్లాడుకుంటూ ఫైనల్ గా తెల్లారితే రాధిక మేడం గెలుస్తుంది అని గర్వంగా అంటుంది. నన్నే గెలుచుకుంది. ఇలాంటి ఒప్పందం ఒక లెక్క మీ మేడంకి. పెద్ద జాదు నన్ను మాయ చేసేసింది అని నవ్వుతూ అంటాడు. జాదు ఏం కాదు, మా మేడం ఎంతో కష్టపడితే గాని నిన్ను ప్రసన్నం చేసుకోలేకపోయింది. అంటే తన ప్రేమకి పవర్ ఎక్కువ అన్నమాట. నిజమే, నా ప్రేమతో పోలిస్తే రాధిక ప్రేమ చాలా గొప్పది. నేనంటే అనంతమైన ప్రేమ ఆమెలో నిండిపోయింది అని మైమరపుగా అంటున్న కృష్ణ మాటలకి వీషిత నవ్వుతూ అతని వెంక చూస్తూ ఉంటుంది. కొద్దిసేపటికి తేరుకున్న కృష్ణ అతను ముంబై వెళ్లే విషయం గురించి ఇషితతో డిస్కస్ చేస్తూ రాధిక పెట్టిన ఒప్పందం కూడా చెప్తాడు. ఓహో, ఈసారి మా మేడం ఐడియా అదిరింది. మరి మీ ఇద్దరి ప్రేమ ఇంకొంచెం స్ట్రాంగ్ చేసుకోవడానికి స్టెప్ స్టెప్ వేయబోతున్నారు. ఆల్ ది బెస్ట్ అన్నయ్య. స్ట్రాంగ్ చేసుకోవడం అంతా బానే ఉంది కానీ ఈ మేడం చాలా అలవాటు అయిపోయింది. అయితే ఒక్క రోజు కూడా చూడకుండా ఉండలేనంత తన మాయలో పడేసింది. తీరా ఇప్పుడు నేను ముంబై నుండి తిరిగి వచ్చేదాకా నో కాల్ నో మెసేజెస్ అని నాతో ఆడుకుంటుంది. మరి మా మేడంతో మామూలుగా ఉండదు. 30 రోజుల ఒప్పందంలో మా మేడం ఎంత కష్టపడిందో తను దూరంగా ఉన్నప్పుడు నువ్వు కూడా అంత కష్టంగా ఫీల్ అవ్వాలని మంచి ఫిట్టింగ్ పెట్టింది. నీకు జోక్ గా ఉందా యష్? ఇందులో జోక్ ఏముంది అన్నయ్య? రాధిక మేడం మాటలకి నువ్వు నో చెప్పను అని ప్రామిస్ చేశావు. సో డెఫినెట్ గా మేడం చెప్పింది చేయాల్సిందే. చేస్తాను కానీ తన రూపం నా కళ్ళలో మెదులుతూనే ఉంటుంది. ఖచ్చితంగా ఈ పందెంలో నేను గెలుస్తాను. మా ఇద్దరి మధ్య ఉన్న బంధం ఇంకొంచెం స్ట్రాంగ్ అవుతుంది. వెరీ గుడ్ అన్నయ్య. ముంబై వెళ్లే ముందు నుండి ముంబై నుండి తిరిగి వచ్చే వరకు ఇలానే ఉండాలి నువ్వు. తప్పకుండా మీ మేడం పక్కన లేకపోయినా నా మనసులో నిండిపోయింది. నా ఊపిరిలో తన ఊపిరి ఎప్పుడో కలిసిపోయింది. ఈ దూరం కొద్ది కాలం కదా. నేను సంతోషంగా ఈ ఒప్పందాన్ని అంగీకరిస్తున్నాను. ఉదయం కళ్ళు తెరిచిన రాధికకి నవ్వుతూ కనిపిస్తాడు కృష్ణ. గుడ్ మార్నింగ్ రాధి బంగారం. మార్నింగ్ కృష్ణ. ఏంటి ఇంత పొద్దున్నే స్పెషల్ గా కనిపిస్తున్నావు? ఈ రోజుతో మన ఒప్పందం అయిపోవడంతో పాటు నువ్వు గెలిచావు కదా, ఆ సంతోషాన్ని మనం సెలబ్రేట్ చేసుకోబోతున్నాం. ఈ రోజు నో ఆఫీస్, నువ్వు నేను మాత్రమే. అబ్బో, ఏం ప్లాన్ చేశావేంటి అని నవ్వుతూ అడుగుతుంది రాధిక. చాలా ప్లాన్ చేశాను. ముందుగా నువ్వు వెళ్ళి ఫ్రెష్ అప్, నీకోసం స్పెషల్ బ్రేక్ఫాస్ట్ రెడీ చేస్తాను. నవ్వుకుంటూ రాధిక ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళిపోతే కృష్ణ కిచెన్ లో దూరి తన కుకింగ్ స్కిల్స్ అన్ని వాడేసి కుకింగ్ చేస్తాడు. బెడ్ మీద రెడీగా ఉన్న శారీ చూసి నవ్వుకుంటూ చేతుల్లోకి తీసుకుంటుంది రాధిక. దానిపైన ఫర్మే రాధమ్మ అని రాసిన చిన్న నోట్ చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అదే హ్యాపీనెస్ శారీ కట్టుకొని మినిమల్ గా రెడీ అవుతుంది. కృష్ణ కోసం బయటకు వచ్చిన రాధికకి ముందుగా కిచెన్ లో గుమ్మగుమ్మల వాసన ముక్కుకు తెలుస్తుంది. ఈ రోజు మంచి హుషారుగా ఉన్నాడు అని నవ్వుకుంటూ అతని దగ్గరికి వెళ్లి వెనక నుండి హత్తుకుంటుంది. ఏంటి మేడం, పొద్దున్నే మంచి రొమాంటిక్ మూడ్ లో ఉన్నారు అంటే రాధిక చేతిలో తన చేయి కలుపుతాడు. అతని వీపుకి చెంపని చేర్చి శారీ బాగుంది కృష్ణ అని మెల్లిగా చెప్తుంది. ఈ శారీలో నువ్వు ఇంకా బాగున్నావు రాధమ్మ అని ఆమె చేతుల్ని తన పెదవులకి అతికించుకుంటాడు. ఏంటో స్పెషల్ చేస్తున్నట్టున్నావు. నీకోసం ఉప్మా పెసరట్టు విత్ అల్లం చట్నీ రెడీ చేశాను. వాసనకి కడుపు నిండిపోతుంది కృష్ణ. తింటే మనసు కూడా నిండిపోతుంది రాధమ్మ. ఇలా రా అని ఆమెను కౌంటర్ టాప్ అయిన కూర్చోబెట్టి తినిపిస్తాడు. కృష్ణ తినిపిస్తుంటే ఇష్టంగా తింటున్న రాధికకి ముందు ముందు తమ జీవితంలో ఏం జరగబోతుందో అన్న ఆలోచన మెదలగానే డల్ అయిపోతుంది. ఏమైంది రాత్రి సడన్ గా ఫేస్ డల్ గా పెట్టావు? ఏం లేదు మామ. రేపు నువ్వు ముంబై వెళ్ళిపోతావు కదా. మళ్ళీ మనం కలిసేది 2 వారాలు. అందుకే కాస్త బాధగా అనిపిస్తుంది. అసలు ఒప్పందం పెట్టి నువ్వే ఇలా అయితే ఎలా రాదమ్మా? ఇలా నువ్వు మొహం మార్చుకుంటే నేను వెళ్ళగలనా? సరే, ఆ విషయం వదిలేసి ఈ రోజు మనకు నచ్చినట్టుగా సంతోషంగా గడిపేద్దాం. మరో 2 వారాల తర్వాత చిన్న కూడా ఫ్యాషన్ వీక్ లో విన్ అవుతాడు. యశికి వాడికి ఎంగేజ్మెంట్ చేసి వాళ్ళ పెళ్లి అనౌన్స్ చేసేద్దాం. అన్ని సవ్యంగా జరుగుతాయి. నువ్వు ఇవన్నీ ఆలోచించి లేనిపోని టెన్షన్స్ పెట్టుకోకు, సరేనా? కృష్ణ మాటలకి మనసులో మాత్రం ఆలోచన లేకుండా ఎలా ఉంటుంది? ఇది మన అందరి జీవితాలకి కాదు, మన ఇద్దరి తలరాత విధి మనల్ని ఏ తీరంలో నిలబెడుతుందో చూడాలి అని అనుకుంటుంది. కృష్ణతో కలిసి టిఫిన్ చేశాక బయటికి వెళ్దాం పదా అని ఇద్దరు సగం పెళ్లి చేసుకున్న గుడికి స్టార్ట్ అవుతారు. బైక్ మీద కూర్చుని కృష్ణ వెనకాల అతని నడుము చుట్టూ చేయి వేసి ఆ సమయాన్ని సంతోషంగా ఆస్వాదిస్తుంది రాధిక. గుడిలోకి వెళ్ళాక దర్శనం చేసుకుని ఇద్దరు ఒక పక్కన కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటే యశిత నుండి కాల్ వస్తుంది రాధికకి.
హలో యష్. హలో మేడం, ఇంకా ఆఫీస్‌కి రాలేదేంటి? ఈరోజు నేను మీ అన్నయ్య ఆఫీస్‌కి రావట్లేదు. ఏమైంది మేడం? అంతా బానే ఉందా? యశోద గొంతులో కంగారుకి మేమిద్దరం బానే ఉన్నాం. ఈ రోజుతో నా ఒప్పందం అయిపోయింది కదా! ఈ రోజు హ్యాపీగా గడపాలని ప్లాన్ చేశాడు మీ అన్నయ్య. పైగా గెలిచింది నేనే కదా! నాకు కాస్త సేవలు చేయనివ్వు. రాధిక మేడం ఆన్ ఫైర్ అన్నమాట. ఫైర్ కాదైతే కదానా! నీ అన్న రేపు ముంబై వెళ్ళిపోతున్నాడు కదా! మిస్సింగ్ ఫీలింగ్ తగ్గించుకోవడానికి ఇద్దరం కలిసి ఈ రోజు అంతా టైమ్ స్పెండ్ చేయాలని డిసైడ్ అయ్యాం. ఓకే. ఓకే. ఫుల్‌గా ఎంజాయ్ చేయండి అని ఫోన్ కట్ చేస్తుంది. కృష్ణ ముంబై వెళ్ళిపోయాక రాధిక చేయబోయే పని గుర్తు రాగానే యశోద కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. భగవంతుడా! మా జీవితంలోని ఇలాంటి ఒక సమస్యను ఎందుకు తీసుకొచ్చావు తండ్రి అని బాధగా కళ్ళు మూసుకుంటుంది. ఇద్దరి మాటలు విన్న కృష్ణ రాధి పద వెళ్దాం అని గుడి నుండి బయటికి తీసుకొస్తాడు. ఇప్పుడెక్కడికి కిట్టయ్యా? నీకోసం ఒక పెద్ద సర్ప్రైజ్ పద. కిట్టయ్య మంచి హుషారుగా ఉన్నాడే అనుకుంటూ రాధిక బైక్ ఎక్కగానే జర్రున ముందుకెళ్ళిపోతాడు. సిటీ ఔట్‌స్కట్స్ వైపు డ్రైవ్ చేస్తున్న అతని తీరుకి ఎక్కడి కృష్ణ అని అయోమయంగా అడుగుతుంది రాధిక. సర్ప్రైజ్ అంటే చెప్పరు, చూపిస్తారు. కాస్త ఆత్రాన్ని ఆపుకోరాదమ్మా. అబ్బా! సర్ప్రైజ్ అని తెలుస్తుందిలే కానీ అది ఏంటో తెలుసుకోవాలన్న కుతూహలం ఎక్కువగా ఉంది మరి. ఇంకొక 15 నిమిషాలు ఓపిక పట్టు, నీ కుతూహలానికి అదిరిపోయే ఆన్సర్ దొరుకుతుంది. స్టోరీ నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరైనా మా మదర్ క్యాన్సర్ ట్రీట్మెంట్‌కి హెల్ప్ చేయాలనుకుంటే దయచేసి నేను స్కానర్ యాడ్ చేస్తున్నాను వీడియో స్టార్టింగ్‌లో, ఎండింగ్‌లో. దయచేసి ప్లీజ్ హెల్ప్ చేయండి. థాంక్ యూ.